ఐపీ ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే దివాళా పిటిషన్. దీని గురించి జస్ట్ బ్రీఫ్గా తెలుసుకుందాం. చాలామంది వ్యాపారాల నిమిత్తం మరే ఇతర కారణాల నిమిత్తం అప్పులు చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ వ్యాపారాలు విపరీతమైన లాస్లోకి వెళ్ళిపోయి వాళ్ళు జీరో అయిపోయి రోడ్డున పడతారు. అవతల అప్పు ఇచ్చిన క్యాండిడేట్ ఏమో ఊరుకోడు, వీడేమో మెంటల్గా స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఆ పరిస్థితులు ఏం చేయాలో తెలియక అన్ని దారులు మూసుకుపోతాయి, ఒక్క దారి తప్పితే. అది కూడా చాలా బలహీనమైన దారి, సూసైడ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటారు. బట్ ఇక్కడే కామా వేయండి, కోర్ట్స్ మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. నిజంగానే మీరు దివాళా తీసినట్లయితే ఇమీడియట్గా మీరు చేయాల్సిన పని, ఒక ఎఫిషియెంట్ అడ్వకేట్ హైర్ చేసుకొని మీరు ఐపీ పిటిషన్ని మూవ్ చేయించుకోండి కోర్టులో. దీంట్లో మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి అనేది కంప్లీట్గా కోర్టుకు సమర్పించండి. ఒకవేళ ఆస్తులు ఉంటే కోర్టు అప్పుల వారికి ఏ రేషియోలో కట్టాలనేది నిర్ణయిస్తుంది. ఒకవేళ ఆస్తులు లేవు, అప్పులు మాత్రమే ఉన్నాయి, కోర్టు మిమ్మల్ని ఇన్సాల్వెంట్గా డిక్లేర్ చేసి అప్పులు కట్టకుండా చేస్తుంది. అలానే మీకు కావలసినంత ప్రొటెక్షన్ కూడా కోర్టు మంజూరు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సూసైడ్ అనేది మార్గం కాదు, కోర్టు మిమ్మల్ని రక్షించడానికి ఉన్నది. ఇది నేను చెప్తుంది కాదు, చట్టమే చెప్తుంది. బట్ ఇక్కడ మీరు దివాళా తీసినట్లుగా కోర్టు నమ్మాలి, అది వాస్తవమై ఉండాలి. కోర్టు చాలా లోతుగా ఆలోచించి పరిశీలించిన తర్వాత మాత్రమే మిమ్మల్ని ఇన్సాల్వెంట్గా డిక్లేర్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.